ఓం నమో మాతా మదర్ దేవసాయ నమః. ఇల్లు గట్టి చూడమంటారు, పెళ్లి చేసి చూడమంటారు. ఇళ్ళను గట్టంగా పెళ్ళిళ్ళు చెయ్యంగా ఎన్నెన్నో కష్టాలు పడతారు. ఎంతెంతో కష్టపడి డబ్బును సంపాదించి ఇల్లు కట్టుకున్నావు. ఒక్కొక్క ఇటుకను ఎంతెంతో ప్రేమతో పేర్చి పేర్చి నువ్వు ఇల్లు కట్టుకున్నావు. గృహ ప్రవేశము నాడు పంతులును పిలిచావు. పంతులు వచ్చాడు, ఇంటిలోనికెళ్ళలేదు. ఇల్లంతా తిరిగి చూడనే లేదు. పంతులు ఇంటి బయటనే ఉండి ఇల్లు గట్టిందంతా తప్పు తప్పంటాడు, వాస్తు దోషమంటాడు. ఇంటిని కూలగొట్టి కొత్తగా కట్టకుంటే ఇంటి యజమానికి ప్రాణగండమంటాడు. వంటగదిని కూలగొట్టి పడక గదిని కట్టమంటాడు. వరండాను కూలగొట్టి వంటగదిని చెయ్యమంటాడు. పూజ రూమును పగులగొట్టి పూజ రూము ఉన్న చోట పాయఖాన కట్టమంటాడు. పాయఖాన ఉన్న చోట పూజ రూమును కట్టమంటాడు. మొత్తానికి ఇల్లంతా తప్పుగా కట్టారంటాడు, వాస్తు దోషమంటాడు. తనకు అడిగినన్ని లక్షలిస్తే ఇల్లంతా కూలగొట్టి కొత్తగా వాస్తు ప్రకారంగా తానే కట్టిస్తానంటాడు. పంతులు తానే కాంట్రాక్టు ఎత్తుకుంటానంటాడు. డబ్బులాగడానికి పంతులు ప్లాన్లెన్నో వేస్తాడు. వాస్తు వల్ల తన ప్రాణాలే పోతాయని యజమాని భయపడి ఇల్లు కూలగొట్టకుండా తన ప్రాణాలు పోకుండా పరిహారం చెయ్యమని పంతులు కాళ్ళు పట్టుకొని బ్రతిమాలుతాడండి. చివరికి పంతులు గారు పరిహారం చేస్తానంటాడు. పూజకు కుండడు తాటి కళ్ళు తెమ్మంటాడు. ఫుల్లు బట్టలు బ్రాండీని తెమ్మంటాడు. కళ్ళుతో ఇల్లంతా కడగమంటాడు. పాలు పొంగిచ్చే పాలకు బదులుగా బ్రాండీని పొంగించి అందరికీ పొయ్యమంటాడు. మేకపోతును కోసి ఇల్లంతా రక్తాన్ని చల్లమని అంటాడు. 1 తులం బంగారం తనకు పెట్టమంటాడు. ముఖ్యంగా 1,00,000 రూపాయలు దక్షిణగా పంతులు గారి చేతులు పెట్టి కాళ్ళు మొక్కమంటాడు. వాస్తు దోషం తీరుతుందంటాడు. ఇది ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి బాబులు. మేకపోతు ప్రాణం తీస్తే యజమాని ప్రాణాలు దక్కుతాయా?
కళ్ళు కొండడు పుల్లు బట్టలు 1 తులము బంగారం పంతులు గారికి దక్షిణగా 1 లక్ష ఇచ్చామంటే ఇల్లు కూలగొట్టకుంటేనే వాస్తు దోషం తీరుతుందా, పరిహారం అవుతుందా? ఈ వాస్తు పంతులు డబ్బుల కొరకు ఆడేటి నాటకాలు ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి బాబులు. వాస్తు అనుకుంటూ మూఢ నమ్మకాలతో లక్షల కొద్ది డబ్బును వృధా చేసుకునే కంటే తిండి లేక పస్తులుండే పేదవాళ్ళ పొట్ట కింద పెట్టినా మనకు పుణ్యముంటదండి, మన జన్మే ధన్యమండి. మహానుభావులారా, మీకు శుభమవునుగాక. ఇక సెలవు. ఓం నమో మాతా మదర్ దేవసాయ నమః.